శ్రీ మేసాల చినగౌరు నాయుడు గారు గణితోపాధ్యాయులు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఒక చక్కని శీర్షపద్యాన్ని రచించారు. చదివి వినిపిస్తున్నది మీ రసజ్ఞ మిత్రుడు అప్పలనాయుడు, మారేపల్లి గ్రామం, దేవరాపల్లి మండలం, అనకాపల్లి జిల్లా. క్రయ విక్రయములంటూ కాలు పెట్టి పిదప కలహములల్లిన కాలయములు క్రయ విక్రయములంటూ కాలు పెట్టి పిదప కలహములల్లిన కాలయములు రాజ్యమంతయు వాళ్ళు రయమునగైకొని దాసులుగా మనల చేసినారు. రాజ్యమంతయు వాళ్ళు రయమునగైకొని దాసులుగా మనల చేసినారు. మడులను గుడులను మట్టుబెట్టిన ఎట్టి మానవత్వములేని మంత్రగాళ్ళు మడులను గుడులను మట్టుబెట్టిన ఎట్టి మానవత్వములేని మంత్రగాళ్ళు కుటిల చట్టాలతో కొల్లగొట్టి మనల మోసంబు చేసిన మూర్ఖులగడ కుటిల చట్టాలతో కొల్లగొట్టి మనల మోసంబు చేసిన మూర్ఖులగడ తెల్లదొరలింక నెల్లగొట్టదలచి పోరుబాట పట్టే పౌరులంతా తెల్లదొరలనింక నెల్లగొట్టదలచి పోరుబాట పట్టే పౌరులంతా భారతమ్మనుదుట వీర తిలకము దిద్ది సంతసమున చేసే సంబరంబు భారతమ్మనుదుట వీర తిలకము దిద్ది వీర తిలకమద్ది సంతసమును చేసే సంబరంబు భారతమ్మనుదుట వీర తిలకమద్ది సంతసమున చేసే సంబరం డెబ్భై 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో మేసాల చినగౌరు నాయుడు గారు గణితోపాధ్యాయులు రచించినటువంటి చక్కని శీర్షపద్యాన్ని చదివి వినిపించే అదృష్టం లభించినందుకు ఆనందిస్తూ మీ రసజ్ఞ మిత్రుడు అప్పలనాయుడు, మారేపల్లి గ్రామం, దేవరాపల్లి మండలం, అనకాపల్లి జిల్లా. విన్న మీరు కూడా మరో నలుగురికి ఈ పద్యాన్ని పంపవలసిందిగా కోరుతున్నాను. శుభం.